see, today's topic is fillers, and this is the third one. Filler 1 is over, 2 is over. Now we are with the third episode, fillers 3. Come on, let us see what is there. Fillers 3, question number 1. Indian radio was controlled by the alien ruler. That means foreign ruler of the country, and was dashed by them. Dashed by them అన్నప్పుడు మనం ఇన్ఫార్మ్డ్ అనలేం, డిరైవ్డ్ అనలేం, రష్డ్ కాదు. అయితే ఎక్స్ప్లాయిటెడ్ అని అయి ఉండాలి, ఎక్స్ప్లోర్డ్ అయినా అయి ఉండాలి. ఎక్స్ప్లాయిటెడ్, ఓవర్ యూజ్డ్, explored, searched and found something. Indian radio was controlled by the alien ruler of the country and was dashed by them. Indian radio ani foreign ruler use చేసినప్పుడు ఇండియన్ రేడియోని ఆయన ఏం ఎక్స్ప్లోర్ చేస్తాడయ్యా? ఇండియన్ రేడియోని వారు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇండియన్ రేడియోని వారు ఎక్స్ప్లాయిట్ చేశారు. బ్లాంక్కు ముందు వజ్ ఉంది, V3 రావాలని తెలుసు, ఆల్ 5 V3 అయి ఉన్నాయి. ఇన్ఫార్మ్డ్ బై దెమ్ అనలేం, డిరైవ్డ్ అనలేం, రష్డ్ కాదు. వీ కెన్ గో విత్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ దైర్ వారి యొక్క ఓన్ ఇంపీరియలిస్టిక్ డిజైన్స్ కోసం, తమ యొక్క ఇంపీరియలిస్టిక్ డిజైన్స్ కోసం ఫారెన్ బ్రిటిష్ రూలర్ ఇండియన్ రేడియోని ఎక్స్ప్లాయిట్ చేశాడు. తన సొంత అవసరాల కోసం భారతీయ రేడియోని బ్రిటిష్ వాడు ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ యూ వుడ్ బి డాష్ విత్ ద రిపోర్టెడ్. నేను ఇచ్చిన రిపోర్ట్తో నువ్వు పెయిడ్ ఎందుకు అవుతావు? ఇచ్చిన రిపోర్టుతో కాంపన్సేషన్ ఎందుకు వస్తుంది? దాంతో నువ్వు ఫుల్ఫిల్ అవ్వవు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే సాటిస్ఫైడ్ ఆర్ కన్విన్స్డ్. విత్ అనేటువంటి ప్రిపోజిషన్ మనకి సాటిస్ఫైతో అప్లై చేస్తాం కాబట్టి వీ కెన్ గో విత్ సాటిస్ఫైడ్ విత్, కన్విన్స్డ్ బై, సాటిస్ఫైడ్ విత్. ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ యూ వుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద రిపోర్ట్ ఐ హ్యాండెడ్ ఇన్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ నేను నీకు ఏదైతే రిపోర్ట్ ఇచ్చానో ఆ రిపోర్ట్తో నువ్వు సాటిస్ఫై అవుతావా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. సో దట్ ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ యూ వుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద రిపోర్ట్ ఐ హ్యాండెడ్ ఇన్ లాస్ట్ వీక్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. లొకేటెడ్ ఇన్, బేస్డ్ ఆన్, కన్స్ట్రక్టెడ్ ఇన్, built in on, situated in. చూద్దాం. The ancient Roman Empire, which included most of Europe and Asia Minor at its height. So ancient Roman Empire ఏదైతే ఉందో ప్రైమరీలీ దేని మీద డిపెండ్ అయ్యిందట? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. సో దట్ వీ కెన్ గో విత్ బేస్డ్ ఆన్. The ancient Roman Empire, which included most of Europe and Asia Minor at its height, was primarily built on agriculture. అనలేం. ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ అంతా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది కాబట్టి బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. లొకేటెడ్ ప్లేస్ చెప్తోంది, కన్స్ట్రక్టెడ్, బిల్ట్ సేమ్ అర్థం వస్తున్నాయి, సిచ్యువేటెడ్. సో దట్ వీ కెన్ గో విత్ బేస్డ్ ఆన్. ద క్వశ్చన్ రిమైన్స్ వెదర్ హీ వాజ్ డాష్ అవేర్ ఆఫ్ ద క్లైమ్స్. వారి క్లైమ్స్ ఏంటో అతనికి పూర్తిగా తెలుసా అని అంటున్నాడు. సో క్లైమ్స్ అనేటువంటి ప్లూరల్ పడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టోటల్లీ, ఎంటైర్లీ, అబ్సల్యూట్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఫుల్లీ అవేర్ ఆఫ్, కంప్లీట్లీ అవేర్ ఆఫ్. బట్ క్లైమ్స్ అనేటువంటి ప్లూరల్ కనపడింది కాబట్టి అతని యొక్క క్లైమ్స్ అన్నీ తెలుసా అని అడుగుతున్నాడు కాబట్టి నెంబర్ కనపడుతోంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఫుల్లీ. ఒకవేళ సింగులర్ అయి ఉన్నట్లయితే నెంబర్, ఇప్పుడు అది అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నాడు అనుకోండి, కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం, fully aware of the claims. మంచి బిట్ నాన్న. The question remains whether he was
అబ్సల్యూట్లీ అవేర్ కాదు, ఎంటైర్లీ కాదు, టోటల్లీ కాదు. డైలమా ఇస్ దేర్ బిట్వీన్ ఫుల్లీ అవేర్ ఆఫ్, కంప్లీట్లీ అవేర్ ఆఫ్. సింగులర్ వచ్చినట్లయితే కంప్లీట్లీ అప్లై చేసి ఉండేవాడిని, ప్లూరల్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఫుల్లీ అవేర్ ఆఫ్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లివ్డ్, I have not lived in this city for very long. City very long. నేను ఈ యొక్క సిటీలో ఎక్కువ కాలం నివసించి ఉండలేదు. సో ఐఎమ్ స్టిల్ నాట్, ఈ సిటీలో ఎక్కువ కాలం లేను కాబట్టి ఈ క్లైమేట్కి నేను అడ్జస్ట్ అయ్యలేను అంటున్నాడు. ఇది చాలా ఈజీ బిట్ ఇచ్చాడు. స్టిల్ నాట్ అన్యూజువల్ అనలేము, అబ్నార్మల్ అనలేము, అక్లమటైజ్డ్ కాదు, దట్ ఈజ్ అకస్టమ్డ్. So that I have not lived in this city very long. నేను చాలా కాలంగా ఈ సిటీలో లేను, కొత్తగా వచ్చాను కాబట్టి ఈ సిటీ యొక్క క్లైమేట్కి నేను ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అంటున్నాడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ accustomed. Accustomed or adjusted to the climate or adapted to the climate. That is option D. Now the next question. The Titanic sank in April 1912 on its dash voyage from Southampton to primary voyage, inaugural voyage. Very good. కానీ ఫస్ట్ అని చెప్పినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పినప్పుడు మనం అప్లై చేసే పదము మెయిడన్. కానీ దానికి ప్రైమరీ అనేటువంటి, ఇనాగరల్, ఇనీషియల్ అనేటువంటి మూడు పదాలతో డైలమా క్రియేట్ చేస్తున్నాడు, ట్రైలమా క్రియేట్ చేస్తున్నాడు. సో అది ప్రైమరీ వాయేజ్, ఇనాగరల్ వాయేజ్ కాదు. ఇట్ ఈజ్ ఎ మెయిడెన్ వాయేజ్, ద ఫస్ట్ వాయేజ్. సో దట్ ఎప్పుడైతే బెటర్ వర్డ్ కనపడుతుందో దాన్ని అప్లై చేయాలి. ఇనీషియల్ వాయేజ్ అనొచ్చు, లేదా ఇనాగరల్ వాయేజ్ అనొచ్చు. బట్ దానికన్నా బెటర్ వర్డ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయినప్పుడు మనం యూజ్ చేసే పదము మెయిడెన్. సో దట్ ఇట్ ఈస్ మెయిడెన్ వాయేజ్ from Southampton to New York. Now the next question. The ink was scarcely dry on the ceasefire dash before fighting broke out again. Ceasefire అనే ఒక పదంతో, ceasefire అనే పదంతో వచ్చే జంట పదం, కాల్పుల విరమణ ఒప్పందం, ceasefire agreement. This is a collocation. It's a combined word. That is what we are calling ceasefire agreement. Ceasefire agreement. So that we can go with B. The ink was scarcely dry on the ceasefire agreement. ఇంకా అగ్రిమెంట్ చేసుకుని ఎంతో కాలం అవలా, ఆ ఇంక్ ఇంకా తడి ఆరలేదు. బిఫోర్ ఫైటింగ్ బ్రోక్అవుట్, ఇంతలోనే ఫైటింగ్ అనేది బ్రోక్అవుట్ అయింది, మరలా స్టార్ట్ అయింది. ఇప్పుడే చేసుకున్నారు ఒప్పందం, ఇప్పుడే బ్రేక్ చేశారు. దట్ ఈస్. నౌ ద నెక్స్ట్ వన్. హ్యారీస్ going to get into dash if he keeps skiving off on Friday afternoons. ఫ్రైడే ఆఫ్టర్నూన్స్ ఆ విధంగానే ఉన్నట్లయితే అతను గెట్ ఇన్ టు ట్రబుల్లో పడతాడు అని చెప్తున్నాడు. దట్ ఈస్ గెట్ ఇన్ టు ట్రబుల్. సో కేర్లెస్గా ఉన్నట్లయితే హీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ అని అర్థం. ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లిసా డాష్ when she drove the wrong way on a one-way street. One-way streetలో ఆమె రాంగ్ వేలో వెళ్ళిందట. దానివల్ల ఆవిడ ఏం చేసిందయ్యా, adhere to the law. రాంగ్ రూట్లో వెళ్తే లాని అబ్జర్వ్ చేసినట్టు కాదు, ఆవిడ లాని బ్రేక్ చేశారు. కాబట్టి వీ కెన్ గో విత్ బ్రోక్ ద లా. లీసా బ్రోక్ ద లా when she drove the wrong way on a one-way street. Lisa broke the law when she drove the wrong way on a one-way street. That is broke the law. Violated, transgressed అంటాం దాన్ని. These guys will do whatever it takes. ఎంతవరకైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. దేనికోసం? To close a meeting, no. To close a deal, maybe. To come to the point, no. To cease trading, no. Yes, to close a deal, that is B. Now the next question. డీల్ క్లోజ్ చేయడానికి వారు ఎంతవరకు అయినా వెళ్తారు. వావ్. బ్యాకింగ్ విత్ సపోర్ట్, బ్యాక్ ఆఫ్, బ్యాక్ అవుట్, బ్యాకప్. వీ షాల్ చెక్ వాట్ ఇట్ ఈస్. మేక్ దమ్ సైన్ ద అగ్రిమెంట్. వారిని అగ్రిమెంట్ మీద సైన్ చేయమనండి. సో దట్ దే వుడ్ నాట్, ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వెళ్లకుండా ఉండడానికి.
ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వెళ్ళడము అంటే బ్యాక్అవుట్. They would not back out from the project. Backup means support. Now make them sign the agreement so that they would not back out from the project. Project nundi venakku velle paristhiti undadu. They would not back out. That is a D. Wow, the aim of the report is to. A report enduku istunamaya manam? Main points of the new regulations. New regulations యొక్క మెయిన్ పాయింట్స్ని ఏం చేద్దామని, ఎక్స్పౌండ్ చేయలేము, వాటిని ప్రూవ్ చేద్దామని కాదు, ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద న్యూ రెగ్యులేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దానికి సరి అయిన పదము ఎక్స్ప్లెయిన్ అనే పదం ఎవరున్నారయ్యా అంటే ఎల్యూసిడేట్. వాట్ ఈస్ ద వర్డ్? ఎల్యూసిడేట్. ద ఎయిమ్ ఆఫ్ ద రిపోర్ట్ ఈజ్ టు elucidate the main points of the new regulations. New regulations యొక్క main points ని explain చేయడమే. The president has been accused of failing to unclear and overall vision. Two అన్నాడు కాబట్టి ఇక మిగిలినవి 2+V1 లో భాగంగా unclear, articulate, confuse. The president has been accused of, అతని మీద ఏముందయ్యా నేరం అంటే failing to dash and overall revision in foreign affairs. Foreign affairs విషయంలో ఒక ఓవరాల్ విజన్ని కన్ఫ్యూజ్ చేయలేకపోవడం కాదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. దట్ ఈజ్ articulate. Articulate, explain clearly, to give voice ఇవ్వలేకపోయాడు ఏ విషయంలో? an overall vision in foreign affairs. So that we can go with B, articulate. Now the next question is combine, separate, disparate, apart, assimilate. మళ్ళా డైలమా వస్తుంది మీకు. many newcomers from foreign countries. ఫారెన్ కంట్రీస్ వచ్చిన చాలా మంది న్యూ కమర్స్ డిడ్ నాట్ డాష్ విత్ ద లోకల్ పాపులేషన్. లోకల్ పాపులేషన్తో మింగిల్ అవ్వలేకపోతున్నారు అని అర్థం. కాబట్టి సెపరేట్, డిస్పరేట్, అపార్ట్ లేవు. ఇప్పుడు ఇంకా మిగిలింది కంబైన్ విత్, ఎస్సిమిలేట్ విత్. సో ఈ రెండు పదాల్లో దేన్ని యూజ్ చేయాలయ్యా అంటే ఎస్, ఇట్ ఈజ్ వాళ్ళతో కంబైన్ అవ్వడం కాదు, వాళ్ళతో కలిసిపోవడం అనే అర్థం రావాలి. దట్ ఈజ్ ఎస్సిమిలేట్ విత్. ఎస్సిమిలేట్ అనే పదంలో సిమిలర్ అనే పదం ఉంది. ఒక కొత్త ఏరియాకు వెళ్ళినప్పుడు, కొత్త ప్రజల్ని కలిసినప్పుడు వారితో మనం కలిసిపోవడాన్ని ఎస్సిమిలేషన్ అంటారు. Many newcomers from foreign countries did not assimilate with the local population. మరలా టు అనే పదం కనబడింది కాబట్టి ఇండిపెండెంట్ లేదు, అన్ఇంట్రెస్టెడ్ లేదు, లూజ్ లేదు. ఇక మిగిలింది ఫ్రీ. బిగాయిల్ అంటే చీట్ అని అర్థం. ఫ్రీ ఇంటూ అనే పదం పడదు కాబట్టి ఇక మిగిలింది బిగాయిల్. He used his newspapers. తన న్యూస్ పేపర్స్ని యూజ్ చేశాడు టు బిగైల్ ద రీడర్స్ని మోసం చేస్తూ ఇంటూ బయింగ్ షేర్స్ ఇన్ హిస్ కంపెనీ. తన న్యూస్ పేపర్స్ ద్వారా తన రీడర్స్ అందరి చేత షేర్స్ కొనిపించాడట. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ బిగైల్. హీ యూజ్డ్ హిజ్ న్యూస్ పేపర్ టు బిగైల్ ద రీడర్స్ ఇంటూ బయింగ్ షేర్స్ ఇన్ హిస్ కంపెనీ. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ బిగైల్. అక్కడ వజ్ కనబడింది కాబట్టి సో లేదు. రిటర్న్ అనొచ్చు, అట్టర్డ్ అనొచ్చు. ఆల్రెడీ డిఫైన్స్ అనే పదం కనబడింది కాబట్టి బ్యాన్డ్, విత్హెల్డ్ లేవు. ఆల్రెడీ రెండు నెగిటివ్లు వచ్చాయి కాబట్టి ద బ్లాటెంట్ డిఫైన్స్, వ్యతిరేకత, వాజ్ సో స్వీట్లీ. ఏం చేయబడిందయా? అంత స్వీట్గా ఏం చేయబడిందయా అంటే చెప్పబడింది. వ్యతిరేకతను చెప్పారా? వ్యతిరేకతను రాసిచ్చారా? రిటర్నా, అట్టర్డా? ద బ్లాటెంట్ డిఫైన్స్. ఒకవేళ రిటర్న్ అయితే అది బ్లాటెంట్ అని ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ అట్టర్డ్. సో మాకు ఇష్టం లేదు అనే విషయాన్ని చాలా స్వీట్గా తెలియచేసినప్పుడు హీ డిడ్ నాట్ నో హౌ టు రెస్పాండ్. తమ డిఫైయన్స్ని, తమ హేట్రెడ్ని, తమ ఇష్టం లేకపోవడాన్ని అంత స్వీట్గా, బ్లాటెంట్గా, ఓపెన్గా చెప్పినప్పుడు అట్టర్డ్, స్పోకెన్. ఎస్,
సో వాళ్ళంతా ఓపెన్గా డెలివరీ ఇచ్చినప్పుడు హీ డిడ్ నాట్ నో హౌ టు రెస్పాండ్. సో దట్ వాజ్ కనిపించింది కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా చేసాం. డిఫెన్స్ అనే నెగిటివ్ పదం కనిపించినప్పుడు బ్యాన్డ్ విత్ హెల్డ్ తీసేసాం. ఇక అతని యొక్క వ్యతిరేకతను రాతపూర్వకంగా చెప్పి ఉంటే రిటర్న్ అయి ఉండేది, లేదు వాయిస్ రూపంలో చెప్పున్నట్లయితే అట్టర్డ్ అయి ఉండేది. బట్ హియర్ వీ కెన్ సే ద బ్లాటెంట్ డెఫైయన్స్, ద ఓపెన్ డెఫైయన్స్ వాజ్ సో స్వీట్లీ, చాలా స్వీట్గా అట్టర్డ్. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ కనబడుతోందో, మెయిన్ వెర్బ్ కనబడుతోందో, మనకి స్కేర్స్లీ కానీ, సఫిషియెంట్లీ కానీ, అబండెంట్లీ కానీ, కామన్లీ కానీ రావాలి. అయితే ఈ చివర మనం చాలా ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ వెన్ అనే పదం ఉంది కాబట్టి. వీ నో మై డియర్ ఫ్రెండ్స్, నో సూనర్ వచ్చినప్పుడు దెన్ రావాలని, హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలని మనకు ఐడియా ఉంది కాబట్టి ఐ హ్యాడ్ సఫిషియెంట్లీ వాక్డ్ కాదు, ఐ హ్యాడ్ స్కేర్స్లీ వాక్డ్ ఇన్ ద డోర్ వెన్ ఐ గాట్ అన్ అర్జెంట్ కాల్ అండ్ హ్యాడ్ టు రన్. ఇక్కడ ఐ హ్యాడ్ స్కేర్స్లీ కన్నా స్కేర్స్లీ హ్యాడ్ ఐ వాక్డ్ అని ఉంటే గ్రామటికల్గా కూడా ఎర్రర్ అవుతుంది. బికాజ్ స్కేర్స్లీ అనేటువంటిది ఒక నెగిటివ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు అక్కడ ఇన్వర్స్ కన్స్ట్రక్షన్ రావాలి. ఐ హ్యాడ్ స్కేర్స్లీ వాక్డ్ కన్నా స్కేర్స్లీ హ్యాడ్ ఐ వాక్డ్ అనేది సరి అయిన గ్రామటికల్ కన్స్ట్రక్షన్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ వాక్డ్, హార్డ్లీ హ్యాడ్ ఐ వాక్డ్. సో ఏదేమైనా హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ అనేటువంటిది రావాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ వెన్ హియర్ విత్ స్కేర్స్లీ. వెరీ గుడ్. ద బ్యాడ్ న్యూస్ ఈజ్ దట్ దేర్ ఆర్ ఫ్యూ అప్సైడ్స్ అనలేం, ఎమ్యూనిటీస్ అనొచ్చు, పెర్క్స్ అనొచ్చు, బెనిఫిట్స్ అనొచ్చు, కన్స్ట్రైంట్స్ అనొచ్చు. ఎమ్యూనిటీస్ పాజిటివ్ వర్డ్ మిత్రమా, పెర్క్ పాజిటివ్, బెనిఫిట్ పాజిటివ్, కన్స్ట్రైంట్స్ నెగిటివ్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటున్నాడు. దేని విషయంలో? తైవాన్ విషయంలో. ద బ్యాడ్ న్యూస్ ఈస్ దట్ దెర్ ఆర్ ఫ్యూ కన్స్ట్రైంట్స్ ఆన్ చైనా వెన్ ఇట్ కమ్స్ టు తైవాన్. బ్యాడ్ న్యూస్ అనే పదం నెగిటివ్గా పడింది కాబట్టి కన్స్ట్రైంట్స్ అనే నెగిటివ్ పదాన్ని తీసుకున్నాం. ఒకవేళ బెనిఫిట్స్ ఉన్నా, పెర్క్స్ ఉన్నా, ఎమ్యూనిటీస్ ఉన్నా అవన్నీ కూడా బెనిఫిట్సే కాబట్టి అది బ్యాడ్ న్యూస్ అవ్వదు. ద బ్యాడ్ న్యూస్ ఈజ్ దట్ దేర్ ఆర్ ఫ్యూ అనే నెగిటివ్ వర్డ్ కూడా వాడాడు. దేర్ ఆర్ ఫ్యూ కన్స్ట్రైంట్స్ ఆన్ చైనా వెన్ ఇట్ కమ్స్ టు తైవాన్. తైవాన్ విషయంలో దానికి ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కన్స్ట్రైంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇట్ ఈజ్ ప్రాక్టికల్, ఇట్ ఈజ్ అడ్వైజబుల్, ఇట్ ఈజ్ రీజనబుల్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ డిపెండ్స్ అయితే కాదు. సో ఇక్కడ మనకి అది ప్రాక్టికలా, అడ్వైజబులా, లేదు రీజనబులా, ఇంపార్టెంటా అనే విషయాన్ని మనం చూడాలి. ఇట్ ఈజ్ డాష్ టు ఎక్స్ప్రెస్ ద మెయిన్ ఐడియా ఇన్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ దెన్ డెవలప్ ఇట్ ఎట్ లెంగ్త్. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ఆ మెయిన్ ఐడియాని ఒక మాటలో కానీ ఒక ఫ్రేజ్లో కానీ చెప్పండి, ఆ తర్వాత దానిని డెవలప్ చేయండి అన్నాడు. కాబట్టి ఇట్ ఈజ్ ప్రాక్టికల్ అని అనలేం, ఇట్ ఈజ్ రీజనబుల్ అని కూడా అనలేం. సో ఇట్ ఈజ్ అడ్వైజబుల్. ఇది ఒక సలహా, ఏంటో చూద్దాం, ఒకసారి అప్లై చేసి చూద్దాం, కాకపోతే రీచేంజ్ చేద్దాం. ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు ఎక్స్ప్రెస్ ద మెయిన్ ఐడియా. ఎలాగా? ఇన్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఆఫ్ యువర్ ఓన్. ముందుగా నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావో ఆ మెయిన్ ఐడియాని ఒక వర్డ్ ద్వారా కానీ ఫ్రేజ్ ద్వారా కానీ తెలియచేయండి. అండ్ దెన్ డెవలప్ ఇట్ ఎట్ లెంగ్త్. దాని ఆ తర్వాత, కాబట్టి అది ప్రాక్టికల్ కాదు, రీజనబుల్ కాదు, ఇంపార్టెంట్ కాదు, ఇట్ ఈస్ అడ్వైస్. ఇట్ ఈస్ అన్ అడ్వైస్. అడ్వైస్ కాబట్టి అడ్వైజబుల్ అన్నాం. బై ద ఎండ్ ఆఫ్ ఎడ్వర్డ్ సెవెన్స్ రీన్ ద మోటార్ వెహికల్స్ హెడ్ ఆల్మోస్ట్ డాష్ ద రైల్వే ట్రైన్స్. వ్యానిష్ చేసాయా, వ్యాంక్విష్డా, అడాప్టెడ్ అయితే కాదు. అడాప్టెడ్ అనే పదం వచ్చినట్లయితే టు అనేటువంటిది రావాలి కాబట్టి అడాప్టెడ్ కాదు. అవి ఏ విధంగానూ కూడా క్రియేట్ చేయలేవు కాబట్టి క్రియేటెడ్ కూడా కాదు. క్రియేట్ చేయలేవు కాబట్టి క్రియేటెడ్ కాదు. అవి వాటిని రీమోడల్ చేయవు. వ్యానిష్ అంటే నీకు నువ్వుగా డిజపియర్ అవ్వడం. ఎవరైనా డిజపియర్ చేస్తే దట్ ఈజ్ వ్యాంక్విష్డ్. కాబట్టి వాటంతా వ్యానిష్ అవ్వలేదు, ఇవి వ్యాంక్విష్ చేశాయి. సో దట్ బై ద ఎండ్ ఆఫ్ అడ్వర్డ్ 7 ఆ రూలింగ్ టైంకి ద మోటార్ వెహికల్స్ హెడ్ ఆల్మోస్ట్ వ్యాంక్విష్డ్. వేటిని వ్యాంక్విష్ చేశాయట?
ద రైల్వే ట్రైన్స్ లేకుండా చేశాయి మోటార్ వెహికల్స్ అంటున్నాడు. వాటంతట వాటిగా డిసపియర్ అయినట్లయితే వ్యానిష్డ్, ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే వ్యాంక్విష్డ్ అనే పదాన్ని మనం తీసుకోవాలి. దట్ ఈజ్ వ్యాంక్విష్. క్లోజింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్లాంట్స్ని మోడిఫై ఎలా చేస్తారు? డిఫీట్ ఎందుకు చేస్తారు? చేంజింగ్ కాదు కాబట్టి తీసేద్దాం. క్లోజింగ్ ఆఫ్ వన్స్ ఇట్స్ ప్లాంట్స్ని మోడిఫై ఎందుకు చేద్దాం? డిఫీట్ ఎందుకు చేయాలి? డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయాలి, చూజ్ అంటే డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయాలంటే, చూజ్ అంటే చాయిస్. అలాగే అక్కడ హ్యావ్ కనబడినప్పుడు, హ్యావ్ కనిపించినప్పుడు డినయింగ్ ఎందుకు వస్తుంది? ఇక్కడ అది కూడా. ఇంకెవరు మిగిలారు? ఫోర్స్డ్ డిఫర్. లిటిగేషన్స్ అండ్ హర్డిల్స్ ఇన్ ఏ పొటెన్షియల్ సేల్ టు ఏ చైనీస్ పార్ట్నర్ have forced the company to defer the closing of one of its plants. Yes, correct. Litigations and hurdles in a potential sale to a Chinese partner have forced the company forces to defer the closing of one of its plants. To defer means to postpone, that is C. At కనబడుతోంది కాబట్టి aimed అయి ఉండొచ్చు. అచీవ్డ్ ఎట్ లేదు, కార్నర్డ్ ఎట్ కాదు, పిక్డ్ ఎట్ కాదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ బి. బట్ ఒకసారి చదువుకుందాం రండి. ఇన్ ఇట్స్ ప్రీవియస్ బడ్జెట్ ద గవర్నమెంట్ ఎయిమ్డ్ ఎట్ ఇంక్రీజింగ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ త్రూ ఎన్హాన్స్డ్ ఎక్స్పెండిచర్. ఎట్ అనే ప్రిపోజిషన్ ద్వారా ఎయిమ్డ్ అని అర్థమైంది. త్రూ ఎన్హాన్స్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇన్ ఇట్స్ ప్రీవియస్ బడ్జెట్ ద గవర్నమెంట్ ఎయిమ్డ్ ఎట్, aimed yet, annoyed yet, surprised yet, confused yet, wondered yet, puzzled yet, amused yet, image yet, laugh at, smile at, good at. At అనేటువంటి ప్రిపోజిషన్తో aimed అనేది అప్లై చేయడం కరెక్టే మిత్రమా. ఇక్కడ అప్ అంటాం, aimed at. In its previous budget, the government aimed at increasing the gross domestic product through enhanced expenditure, that is option B. Now the next question. Decades ago, Western nations faced a fuel deficiency, fuel shortage. When the Arab countries placed a permit, a deterrent, a sanction, మేబీ పర్మిట్ అయి ఉండొచ్చు. అరబ్ కంట్రీస్ ఏం చేశాయట? తమ దేశాలలో ఉన్నటువంటి పెట్రోల్కి కంట్రోల్ పెట్టడం మొదలుపెట్టాయి. కంట్రోల్ అందామా, ఎంబార్గో అందామా? ఎంబార్గో ఈజ్ నథింగ్ బట్ అన్ అఫీషియల్ బ్యాన్. అది అఫీషియల్ బ్యాన్ అయి ఉంటుందండి. ఎవరు బ్యాన్ చేశారు? Arab countries. Decades ago, Western nations faced a fuel deficiency or fuel shortage. Sir, when the Arab countries placed a permit kaadu, an embargo. Embargo means ban, official ban on petroleum trades. So వారు ఎప్పుడైతే అలా చేశారో వెస్టర్న్ కంట్రీస్కి పెట్రోల్ దొరకలా, పెట్రోలియం ప్రోడక్ట్ దొరకలా. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ షార్టేజ్ అండ్ ఎంబార్గో. నౌ లెట్ us read it one more time. Come on. Decades ago, Western nations faced a fuel shortage when the Arab countries placed an embargo on petroleum trades, that is B. The native vegetation అన్నాడు కాబట్టి కల్టివేటెడ్ అయి ఉండొచ్చు. ప్రొపగేటెడా, outnumbered? చూద్దాం. In the absence of native predators, ఎప్పుడైతే లోకల్గా ప్రెడేటర్స్ చంపుకు తినే వాళ్ళు దొరకలేదో, టు స్టాప్ ద స్ప్రెడ్ ఆఫ్ దేర్ పాపులేషన్, వాళ్ళ పాపులేషన్ ఆపడానికి వీలైన ప్రెడేటర్స్ లేనప్పుడు, ద ఇంపోర్టెడ్ గోడ్స్ అవుట్నంబర్డ్ అంటే చాలా ఎక్కువయ్యాయి అని అర్థం. లేదా థ్రైవ్డ్ కూడా అయి ఉండొచ్చు. టు సచ్ అన్ ఇనార్డినేట్ డిగ్రీ. అవుట్నంబర్డ్ అంటే
ఎక్కువయ్యాయని, థ్రైవ్డ్ అంటే పెరిగాయని. దట్ దే ఓవర్ గ్రేజ్డ్ ద కంట్రీ సైడ్. వెరీ గుడ్. అవుట్ నంబర్డ్ కాదు, ఎస్, ఓవర్ గ్రేజ్డ్ ద కంట్రీ సైడ్ మొత్తం తినడం మొదలుపెట్టాయి. అండ్ థ్రెటన్డ్ ద నేటివ్ వెజిటేషన్, అందువల్ల నేటివ్ వెజిటేషన్ కనిపించకుండా పోయింది. థ్రెటన్డ్. నౌ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ నేటివ్ ప్రెడేటర్స్, ఈ గోడ్స్ని ప్రెడేట్ చేసేటువంటి ప్రెడేటర్స్ లేకపోవడము, టు స్టాప్ ద స్ప్రెడ్ ఆఫ్ దేర్ పాపులేషన్, ఆ యొక్క పాపులేషన్ యొక్క తగ్గకపోవడము, ద ఇంపోర్టెడ్ గోడ్స్, ఏవైతే గోడ్స్ వచ్చాయో థ్రైవ్డ్, డెవలప్డ్, ఇంక్రీజ్డ్ టు సచ్ అన్ ఇనార్డినేట్ డిగ్రీ, చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. దట్ దే ఓవర్ గ్రేజ్, ఎక్కువగా తినడం మొదలుపెట్టాయి. ద కంట్రీ సైడ్, విలేజెస్లో ఉన్నదంతా అవే తినేస్తున్నాయి. థ్రెటన్డ్ ద నేటివ్ వెజిటేషన్, దానివలన నేటివ్ వెజిటేషన్ థ్రెట్లో పడింది అన్నాడు. ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా సెకండ్ వన్లోంచి వెళ్దాం మనం. ఇతరులెవరికి చెప్పలేదు అనే అర్థంలో వచ్చింది. ఎవరికి చెప్పలేదు అనే అర్థంలో వచ్చింది కాబట్టి డెలిగేటెడ్ టు అదర్స్, ప్రిస్క్రైబ్డ్ టు, డైవల్జ్డ్ అయి ఉండొచ్చు. డైవల్జ్డ్ మీన్స్ ఎక్లెక్టిక్, నో. ఎల్యూజివ్, నో. ఎస్, ద ఎసోటెరిక్ రైట్స్ ఆఫ్ ద కల్చర్ వర్ కెప్ట్ సీక్రెట్. అసలు ఇసోటెరిక్ అంటేనే సీక్రెట్. ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి వాటిని ఇసోటెరిక్ అంటారు. సీక్రెట్ అనే పదం నుంచి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇసోటెరిక్ రైట్స్ అని. ద ఇసోటెరిక్ రైట్స్ ఆఫ్ ద కల్చర్, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి అబ్స్క్యూర్గా ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో కల్చర్లో, వర్ కెప్ట్ సీక్రెట్, వాటిని చాలా సీక్రెట్గా దాచడం జరిగింది. బై ద మెంబర్స్ అండ్ వర్ నెవర్, వాటిని ఎప్పుడూ కూడా డైవల్జ్డ్, చెప్పలేదు. టు అవుట్ సైడర్స్, ఇతరులకు ఏనాడు వాటి గురించి చెప్పే అవసరం రాలేదు, వాటి గురించి ఏనాడు కూడా చెప్పలేదు అని అంటున్నాడు. మరొక్కసారి చెప్పుకుందాం. కల్చర్లో చాలా రైట్స్ ఉంటాయి. ఏ రైట్స్ అయితే ఎవరికి చెప్పుకోలేని ఉంటాయో, ఎవరికి చెప్పకూడని ఉంటాయో వాటినే సీక్రెట్గా ఉండేటువంటి రైట్స్ అంటాము. దాన్ని వాడు ఎసోటెరిక్ అంటాం. అలాగే మరి ఎక్లెక్టిక్ అంటే ఏమిటి మాస్టారు అంటే, ఏ వైడ్ రేంజ్ని ఎక్లెక్టిక్ అంటాం. వైడ్ స్ప్రెడ్ని ఎక్లెక్టిక్ అని అంటాం. సో దట్ ఎసోటెరిక్ రైట్స్ ఏవైతే సీక్రెట్గా ఉంటాయో వాటిని ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు అని అన్నాడు. దట్ ఈజ్ ఆప్షన్ బి ద నెక్స్ట్ క్వశ్చన్. కాన్స్పిరేటర్స్ అంటే కుట్ర పన్నేవారు. కుట్ర పన్నేవారు కలిస్తే ఎలా కలుస్తారయ్యా? సీక్రెట్గా కలుస్తారు. సీక్రెట్గా కలుస్తారు కాబట్టి సీక్రెట్ అనే పదము క్లాండస్టైన్. సీక్రెట్ అనే పదమే క్లాండస్టైన్. ద కంపెనీస్ met clandestinely in order to plot a revolt against, revolution అనే పదంతో against రావడం కరెక్టే. a revolt against the oppressive governance of Julius Caesar. So that conspirators అనే పదంలోనే కనపడుతోంది ఆ సీక్రసీ. that is clandestinely. So that my dear friends, the conspirators met clandestinely in order to plot a revolt against the oppressive governance of Julius Caesar. Revolt against, conspirators met, clandestine. Clandestine, a secret parlor, a secret meeting. The next one, I have been having trouble with my, ఆ చివర అవుట్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ అవుట్, గేవ్ అవుట్ కాదు, వర్క్డ్ అవుట్ అయి ఉండాలి. I have been having peace with అంటామా? I have been having peace with అనగలమా? With my desktop and finally it gave out during the, no, failed out. I have been having trouble with my desktop and finally it failed out. అది కూడా తీసుకోలేకపోతున్నా. ఏందయ్యా నీ బాధ, నీ ఫీలింగ్ ఏందయ్యమ్మా? I have been having peace with my desktop and finally it worked out అనలేను. అది హిచ్ కాదు, లెఫ్ట్ అవుట్ డ్యూరింగ్ ద లాస్ట్ వికెట్.
సో ఆ ట్రబుల్ ఫెయిల్డ్కి వెళ్తాను నేను. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ ట్రబుల్ విత్ మై డెస్క్టాప్ అండ్ ఫైనలీ ఇట్ ఫెయిల్డ్. గివ్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూట్ అని అర్థం, కాబట్టి అది రాదు. ఏమయ్యా నువ్వేమనుకుంటున్నావయ్యా? రైటర్ ఉద్దేశం ప్రాబ్లం లెఫ్ట్ అవుట్ కాదు, ట్రబుల్ గేవ్ అవుట్ కాదు. ఒకసారి చూద్దాం. హిచ్ మీన్స్ టెంపరీ ప్రాబ్లం. టెంపరీ ప్రాబ్లం అయినప్పుడు హ్యావ్ బీన్ హ్యావింగ్ అని అలా వాడతాడు. ట్రబుల్ అయినప్పుడు ట్రబుల్ వాడేద్దాం అనుకున్నాం కానీ ఫెయిల్డ్ అవుట్ కాదు. ఒకవేళ పీస్ అయితే వర్క్డ్ అవుట్ అని ఎలా అంటాం? అనలేం. సో ఫైనల్గా ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఏ టెంపరీ ప్రాబ్లం విత్ మై డెస్క్టాప్ అండ్ ఫైనల్లీ ఇట్ క్రాష్డ్ అవుట్ డ్యూరింగ్ ద లాస్ట్ వీకెండ్. లీస్ట్ కేసులో ఇది తీసుకున్నానండి. హిచ్ మీన్స్ ఏ టెంపరీ ప్రాబ్లం క్రాష్డ్ అవుట్ డ్యూరింగ్ ద లాస్ట్ వీకెండ్. Next one, question number 28. Due to drizzling during the last night, many areas in the town into deep darkness, mixed into deep darkness, confessed, inherent ante kaadu na, incessant, merged into, come on. Due to incessant drizzling, continuous drizzling during the last night, many areas in the town merged into deep darkness due to sudden and unexpected power cut. That is incessant or incessantly merged into deep darkness. Now the next question please. The group's long-term sympathy, system, strategy, solution, goal. Maybe strategy in undal or goal in undal. Is to concentrate on core sector of business and energy while short-term goal is okay. Idu goal ichchadu kada goal ayipotunda. Is to sufficient funds. Funds ni em cheyali? Acquire cheyali. Leda generate cheyali. By attracting investors. So that I'm going with strategy and generate. The group's long-term strategy is to concentrate, strategy means planning, on core sector of business and energy, while short-term goal is to generate sufficient funds. It is not long-term solution, it is long-term strategy. So that I'm going with C, long-term strategy. One more time, going to the 27th question, I think. Yes. I have been having a continuous problem, a temporary problem with my desktop and finally it crashed out during the last weekend. Yes, C correct. And this is what we have done today with the fillers. All the fillers meaning prakaram matrame chesam. We can expect these fillers in mains examination. ఈ రోజు మీరు ఏదైతే ఫిల్లర్స్ 3 చేశారో ఇటువంటి ఫిల్లర్స్ మనము మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ISCE త్రిశూల్ ఇంగ్లీష్ సెక్షన్లో ఫిల్లర్స్ 3 అనే పార్ట్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.